సార్ ఇందులో రాజీనామా ఒక లింక్ సార్ లింక్ యాడ్ చేద్దాం. ఇప్పుడు తక్షణమే పరిగణలోకి తీసుకోకపోతే అది భారీ నష్టం అనే చెప్పాలి. ఎందుకంటే దేశం అంతా ఇప్పటికే సీజేపీ గెలిచిందన్నటువంటి వాదనలోకి వచ్చి సో మనం జస్ట్ ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధాని మోడీ పైన. ఎందుకంటే ఎవరు రాలేదు ఈ సీన్లోకి, నేరుగా ప్రధానమంత్రి మోడీయే ఇన్వాల్వ్ అయ్యి ఆయనే వీడియో రిలీజ్ చేశారు కాబట్టి తగిన న్యాయం జరుగుతుంది అనుకున్నారు. ఆ న్యాయం బహుశా మోహన్ భగవత్ ఇచ్చినటువంటి హింట్ ప్రకారం రాజీనామా చేయించారని అనుకుందాం. బట్ ఒకవేళ అది జరగకపోతే మీరు అన్నట్టు ఒకవేళ సస్పెన్స్లో పెడితే గనక రేపొద్దున ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి, ఉత్తరాఖండ్ ఎన్నికలు ఉన్నాయి, 2027 శాసనసభ ముగియబోతోంది. సో అక్కడ మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఎన్నికలను ముందుగానే బహుశా ఏడాదికి చివరిలో కూడా నిర్వహించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. బట్ ఇప్పుడు నిర్ణయం ఇమీడియట్గా తీసుకుంటారా? అండ్ మోర్ ఓవర్ ఈ కాక్రోచ్ని ఇక్కడి వరకే మనం చూడొచ్చా? భవిష్యత్ ఎన్నికల పైన కూడా ఏమైనా ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ ఉందా? శ్రీకాంత్, ఇప్పుడు రెండు అంశాలు మీరు మాట్లాడారు. ఒకటి ఏంటి అనంటే, ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా బాధ్యత వహించి ఆ శాఖకు మంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీ పదవికి రాజీనామా చేయమని అడిగారా? భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయమని అడిగారా? అడగలేదు కదా. ఆ శాఖలో ఒక వైఫల్యం జరిగింది, ఆ శాఖ బాధ్యులుగా మీరు బాధ్యత వహించి రాజీనామా చేయమని అడిగారు కదా. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా. కాబట్టి ఇప్పుడు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామాని ప్రధానమంత్రికి పంపారు. ప్రధానమంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకొని రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే కొంతకాలం వేచి చూసేటటువంటి అంశం ఉందా అనేటటువంటిదే ఇక్కడ మనకి కీలకమైనటువంటి అంశంగా కనపడుతుంది. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారంటే రాజీనామా పంపంగలోనే నెహ్రూ రాజీనామాను ఆమోదించలేదు. బట్ అది పార్లమెంట్ లో చర్చకు వచ్చిన తర్వాత, పార్లమెంట్ లో చర్చ అయిన తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి తప్పనిసరి పరిస్థితుల్లో తన రాజీనామాను ఆమోదించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామాని తక్షణమే ఆమోదిస్తారా? పార్లమెంట్ లో చర్చ జరగబోతుంది సోమవారం నాడు, ఆ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. దాని తర్వాత చర్చ జరిగిన తర్వాత రాజీనామాను ఆమోదిస్తారా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదొక అంశం. అయితే రెండో అంశం మీరు అడుగుతున్నది ఏంటంటే, పొలిటికల్ గా కాక్రోచ్ జనతా పార్టీ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, పొలిటికల్ గా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఇప్పటికే అభిజిత్ దీప్ కి ఒక మాట చెప్పారు. ఒక స్పెక్యులేషన్ ఏమొచ్చింది అంటే, అభిజిత్ దీప్ కి వారణాసి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేయబోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయము సోషల్ మీడియా వేదికగా ప్లాట్ఫామ్స్ లో వచ్చినటువంటి సందర్భంలో దానికి స్పందించినటువంటి అభిజిత్ దీప్ కి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మేము రాజకీయాలలో లేము, రాజకీయాల గురించి మాట్లాడము, రాజకీయంగా వెళ్ళేటటువంటి అవకాశం లేదు, మేము ఈ విద్యా సంస్కరణలు రావాలని కోరుకుంటున్నాము, దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలనే దానికే పరిమితం అవుతున్నాం అని చెప్పాము. బట్ వాళ్ళు రాజకీయ భవిష్యత్ పైన వాళ్ళు ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయనటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ రాజకీయంగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది తర్వాత వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి వ్యక్తికి, ప్రతి వర్గానికి, ప్రతి గ్రూప్ కి ఒక హక్కు ఉన్నది. ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి హక్కు, రాజకీయాల్లో వచ్చేటటువంటి హక్కు ఉన్నది. ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఎంతవరకు వాళ్ళు వాడుకుంటారనేది భవిష్యత్ పరిణామాలు నిర్ణయిస్తాయి. సార్ ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, ఈ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి నిరసనలు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో కొంచెం అడ్డుకాలు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైతు చట్టాల విషయంలో ఈజీగా స్టెప్ తీసుకొని 3 చట్టాలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పినంత ఆ పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణం లేదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, బీహార్లో కూడా ఇట్లాంటి నిరసనలే జరిగాయి. అక్కడ కూడా జెన్జీ ఏకంగా పోలీస్ బ్యారికేడ్లనే నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నటువంటి పరిస్థితి. మోర్ ఓవర్ ఉత్తరప్రదేశ్లో రానున్న ఎన్నికలు జరగబోతున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, తో పాటు 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కేంద్ర రాజకీయాలని చాలా దగ్గరగా ఉంటాయి, కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అండ్ యూపీ చాలా కీలకమైనటువంటి స్టెప్ అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి. సో రేపు పొద్దున ఈ ఎఫెక్ట్ అక్కడ కూడా పడేటువంటి అవకాశం ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా యూపీ ఎన్నికలు ఈ పరిణామాలు ఖచ్చితంగా అక్కడ రాజకీయాలపైన పడతాయనటంలో సందేహం లేదు. ఈ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి శ్రీకాంత్. ఎప్పుడైతే జూలై 20వ తారీఖు నాడు విద్యార్థులపైన పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరిగిందో, జూలై 21 నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ లో మెరుపు ధర్నాకి తీసుకున్నారు. బట్ దీంట్లో
సమాజ్వాదీ పార్టీ కూడా మొట్టమొదటిసారి లీడ్ తీసుకున్నది. మీరు అవును. అబ్జర్వ్ చేశారో లేదో, అవును, అవును. సమాజ్వాదీ పార్టీ ఈవెన్ డింపుల్ అఖిలేష్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ ఇద్దరు చాలా క్రియాశీలకంగా ఈ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ లో నిలబడినటువంటి సందర్భం మనం చూసాం. అందుకని ఇక రెండు అంశాలు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి. ఒకటి విరాళాల చోరీ, రెండోది నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఉత్తరప్రదేశ్ రాజకీయాలపైన ప్రభావం చూపెట్టబోతున్నాయి. ఖచ్చితంగా చూపెడతాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మనం ఎంత కాదనుకున్నా ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది. అక్కడ మెజార్టీ లోక్సభ స్థానాల్ని ఎస్పీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి సందర్భం. దరిదాపు 43 లోక్సభ స్థానాలు గెలిచారు, 37 ఎస్పీ గెలిచింది, 6 కాంగ్రెస్ గెలిచింది. బట్ రాబోయేటటువంటి 2027 ప్రథమార్థంలో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ రెండు ఫ్యాక్టర్స్, ఒకటి అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి విరాళాల చోరీ ఎంత ప్రభావితం అవుతుందో, అదేవిధంగా ఈ నీట్ పరీక్షల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు కూడా ఆ ఎన్నికలపైన ప్రభావం చూపడతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని సస్టైన్ చేయడానికి ఇష్టపడలేదు. అందుకే తొందరగా ఓ నిర్ణయానికి రావాల్సినటువంటి సందర్భం, ఒక నిర్ణయం తీసుకున్నటువంటిది. మీరు ఇందాక రైతు చట్టాల గురించి చెప్పారు కదా శ్రీకాంత్. రైతు చట్టాల్లో 750 మంది రైతులు చనిపోయారు శ్రీకాంత్. 15 నెలలుగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమం చేశారు శ్రీకాంత్ వాళ్ళు. అదేవిధంగా 2021 జనవరి 26 నాడు ట్రాక్టర్స్ వేసుకొని ఢిల్లీ ముట్టడికి వచ్చారు వాళ్ళు. బట్ ఆ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి 3 సాగు చట్టాలను వెనుకకు తీసుకోవటమే కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకి, రైతులకు క్షమాపణ చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ ఈ ఉద్యమంలో కూడా సిమిలారిటీస్ మనకు చాలా స్పష్టంగా కనపడ్డాయి. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా క్షమాపణ చెప్పాలనేది. బట్ ఇది ఇప్పుడు ఇంకొక అంకం మిగిలి ఉంది. ఏంటి అనంటే ఈ మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్ లో దీనిపైన బిల్ వస్తుంది, చర్చ జరుగుతుంది. బట్ ఆ సందర్భంగా వచ్చే నిర్ణయాలు ఏంటి, ఆ సందర్భంగా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఎంత కార్నర్ చేస్తుంది అనేటటువంటి విషయం కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి అంశంగానే మనం చూడాలి. బట్ ఏదైనా ఈ ఉద్యమంలో ఒక కీలక పరిణామం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయటం. బట్ ఈ కీలక పరిణామంతో ఇది ముగిసిపోదు. దీని తర్వాత వచ్చేటటువంటి చర్యలు, దీని తర్వాత వచ్చే బిల్లు, దీని తర్వాత వచ్చే చట్టము, దీని తర్వాత మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, దీని తర్వాత పరీక్షల సిస్టంలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ కూడా ముఖ్యమవుతాయి. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉంటే అది అందరికీ, దేశానికి, ముఖ్యంగా యువతకి మంచిదనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి అనేదే దేశ ప్రజల యొక్క ఆకాంక్ష.